ఊరల్లుండి నేనా? అయినా మీరు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు? ఇక్కడికి ఎవరైనా డాక్టర్ లేదా టీచర్ ఊరి ప్రజల మేలు కోసం వస్తే మీరంతా కలిసి బలవంతంగా పెళ్లి చేసి వారి జీవితాన్ని నాశనం చేస్తారా? మీకు కొంచెం కూడా సిగ్గులేదా? డబ్బులు వసూలు చేయడానికి ఇదో పద్ధతా? డబ్బుల కోసం కాదు డాక్టర్ బాబు, ఇది నిస్సహాయత. నేను కూడా బలవంతపు పెళ్లిళ్ళకి వ్యతిరేకమే, కానీ మంచి అబ్బాయిలకి రేట్ కార్డ్ తెలుసా? డాక్టర్ వదిలేయండి, కాంపౌండర్ అయినా 20 లక్షలు, ఇంజనీర్ ని పక్కన పెడితే లైట్ మ్యాన్ కూడా 15 లక్షలు అడుగుతాడు. ప్రభుత్వ ఉద్యోగం అయితే చూడ్డానికి ఎలా ఉన్నా సరే లక్షలు అడుగుతారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఊరు వాళ్ళు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అందుకే ఈ బలవంతపు పెళ్లి చేయడం అవసరమైంది. ఖచ్చితంగా చేస్తారు. పద, కూర్చో. అవినాష్, హలో అవినాష్. అరే ఏం చేస్తున్నారు మీరు? ఎవరికి ఫోన్ చేస్తున్నారో త్వరగా వెళ్ళండి. హలో అవినాష్, ఏమైంది? నువ్వు ఫోన్ ఎందుకు లాక్కున్నావు? హెల్ప్ కోసం కాల్ చేస్తున్నాను. సరే. హలో అవినాష్, నువ్వు బానే ఉన్నావా? ఇక్కడ అసలు ఏం బాలేదు. నేను ప్రమాదంలో ఉన్నాను. ఇక్కడ కాల్పులు జరుగుతున్నాయి. ఏంటి? కాల్పులా? అవినాష్, నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? అయ్యో, నేను ప్రమాదంలో ఉన్నాను. అవినాష్, ఒకసారి మాట్లాడు. అవినాష్, నువ్వు నా ఫోన్ ఎందుకు పడేసావు? నేను పారేలేదు, అది చేయి జారి పడిపోయింది. ఏమైంది? అసలు నా బిడ్డకి ఏమైంది? అదే అవినాష్ మీద కాల్పులు జరుగుతున్నాయంట. తన ప్రమాదంలో ఉన్నాడు. కాల్పులు జరిపారా? పరిగెత్తు. శాంతంగా ఉండు. నా కొడుకు మాట్లాడుకు, చెప్పేది విను. హాసిని, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. ప్రమాదాలతో ఎలా పోరాడాలో అవినాష్కి నేర్పించావు. అవినాష్కి ఏమీ కాదు, తనని ఎలా కాపాడుకోవాలో తెలుసు. నువ్వు చాలా తొందరపడ్డావు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాతో గొడవ పడితే ఏమొస్తుంది? ప్రాణం కాపాడుకోవాలంటే పారిపోవాలి. పదండి త్వరగా. ముందుకెళ్లే దారి కూడా లేదు. మనం నీటిలో
దూకాల్సిందే. ఏంటి నీకు బుద్ధి ఉందా లేదా? నేను ఇందులో దూకాలా? ప్రాణం కాపాడుకోవాలంటే దూకాల్సిందే. అలా అయితే దూకినా కూడా ప్రాణం మిగలదు. ఆ శివయ్యని తలుచుకుంటే మన ప్రాణాలు మిగులుతాయి. ఈ చెట్టు పుట్ట నీరు గాలి అన్ని నువ్వే రక్షించాలి. ఓం నమః శివాయ. వదినా, ఈశ్వర్, వెంటనే పోలీసుల్ని తీసుకుని కపురియా గ్రామానికి వెళ్ళు. అవినాష్ అక్కడ ప్రమాదంలో ఉన్నాడు. నీకేమైనా పిచ్చా? నన్ను నీళ్ళలోకి నెట్టేశావు. నా షూస్ కూడా కొట్టుకుపోయాయి. మిమ్మల్ని తోయలేదు, నేను కూడా మీతో కలిసి దూకాను. మిమ్మల్ని నీటి నుండి సురక్షితంగా బయటికి చేర్చే వరకు నేను కూడా మీతో వస్తాను. అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? పని చేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నారు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో తీసుకెళ్లిపోయేవారు. ఇదిగోండి, ఇప్పుడు మన ఊరికి మరోవైపు చేరుకున్నాం. ఇప్పుడు మీరు మీ దారిలో వెళ్ళండి, నేను నా దారిలో వెళ్తాను. జై శ్రీరామ్. ఏమైంది? మీకు దెబ్బ తగిలిందా? లేదు, ఏం కాలేదు. నువ్వు వెళ్ళు. చూపించండి. నాకేం కాలేదని చెప్తున్నాను కదా, ముందు నువ్వు వెళ్ళు. డాక్టర్ అయి ఉండి ఇది కూడా తెలీదా? కోపం కంటే నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని. చూపించండి. ఏంటి నవ్వు చూపించాలా? అయ్యో బాబు, దెబ్బ చూపించండి. ఏం కాలేదని చెప్తే అర్థం కాదా? డాక్టర్ని నేను, నువ్వు కాదు. మిఠాయి కొట్టువాడు ఎలాగైతే తను చేసే వంటలు తినడో, డాక్టర్ కూడా తనకి తానే పట్టి వేసుకోలేడు. చూపించండి. అయ్యో, ఏంటి నువ్వు? మీ కాలికి చాలా పెద్ద దెబ్బ తగిలింది డాక్టర్ బాబు. మనం చుట్టుపక్కల ఏదైనా చోటు వెతికి చికిత్స చేయించాలి. పదండి, త్వరగా వెళ్ళిపోదాం. లోపలికి వెళ్దాం, ఏదైనా సహాయం దొరుకుతుంది. ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరనిపిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? మీ గాయం కోసం మందు తయారు చేస్తున్నాను. ఏంటి? వద్దు, ఈ పిచ్చి మూలికలన్నీ నేను రాసుకోను. అవేంటో కూడా తెలీదు. మేము చదువుకోలేదేమో డాక్టర్ బాబు, కానీ మాకు తెలుసు ఇంగ్లీష్ మందులన్నీ కూడా ఈ ఆకులు అలమల నుంచే తయారవుతాయి. ఇది 100% మా ఊరి నాటు మందు డాక్టర్ బాబు. అయినా ఊరి గాలిలోనే ఔషధ గుణాలుంటాయంటారు కదా, సగం పని దాంతోనే అయిపోతుంది. ఇప్పుడు ఈ మందు రాసుకోకపోతే ఆ గాయం ఇంకా పెద్దదవుతుంది. మీరు డాక్టర్ కదా, ఈ విషయం మీకు తెలుసు. ఇవ్వండి, రాస్తాను. వద్దు, గాయం పెద్దదవుతుందేమో. అయ్యో, ఏం కాదులే. ఒకవేళ ఏదైనా అయినా మీరు డాక్టర్ కదా, మీరు బాగు చేసుకోండి. ఇవ్వండి, కాలివ్వండి. ఏమైంది? నువ్వు నీ కళ్ళెందుకు మూసుకున్నావు? మీరు ప్యాంట్ పైకనుకున్నారు కదా, సిగ్గులేని వాళ్ళం కాదు చూడ్డానికి. సరే, ఇటీవ్ నేను రాసుకుంటాను. లేదు, మీరు కంగారు పడకండి, నేనే రాస్తాను. మండుతుందేంటి? మండుతుందా అంటే పని చేస్తుందని అర్థం. సరైన సమయానికి పెడుతున్నాం. ఇప్పుడు మీ దెబ్బ త్వరగా తగ్గిపోతుంది. నువ్వు చాలా నేర్చుకున్నావు. పేదరికం అంతా నేర్పిస్తుంది డాక్టర్ బాబు. అయినా కూడా మా నమ్మకం ఏంటంటే ప్రయత్నిస్తే కష్టానికి ఫలితం, సమస్యకి పరిష్కారం రెండూ దొరుకుతాయి. అవును, ఇందాక నువ్వు ఏదో చెప్తున్నావు. ఈ ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి డబ్బులు తీసుకుంటారా? అయ్యో అవును డాక్టర్ బాబు, నేను నిజమే చెప్తున్నాను. మీరు దీన్ని వరకట్నం అనండి, లేదా కూతురి భారాన్ని దించుకోవడానికి అమ్మా నాన్న ఇచ్చే డబ్బనండి, రెండూ ఒకటే కదా. డబ్బు అనేది వ్యాపారం కాదు. డబ్బు ఇచ్చి పుచ్చుకోవడానికి ఏ తండ్రికైనా కూడా తన కూతురు లక్ష్మీ స్వరూపం. అతను సంతోషంగా తన ఇంటి లక్ష్మిని వేరే వారికి అప్పగిస్తాడు. కానీ వీళ్ళకి డబ్బు పిచ్చి పట్టింది. బలవంతపు పెళ్లి పేరిట దోపిడీ చేస్తున్నారు. ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా
అవతల వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా చేసే పెళ్లి నిలబడదు. మీ ఆడపిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వరకట్నం పేరిటే ఒక్క పైసా కూడా తీసుకోను. పెళ్ళి అనేది వ్యాపారం కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య భాగస్వామ్యం. నా భార్య ఎప్పటికీ నాకు భారం కాదు. తన కోసం నేను వరకట్నం తీసుకోవడానికి. నా కాబోయే భార్య నా జీవితంలో ప్రతి సుఖదుఖంలోనూ, ప్రతి సంతోషంలో, ప్రతి కష్టంలో సమాన భాగస్వామిగా ఉంటుంది. అయినా తన సర్వస్వాన్ని వదులుకొని నా దగ్గరికి వస్తుంది కాబట్టి నిజానికి నేనే ఆ అమ్మాయినిచ్చినందుకు వాళ్ళకి ఎదురివ్వాలేమో.